నెక్స్ట్ డే ఉంది. అర్హత లేని మిమ్మల్ని ఆ ఎండి చైర్ నుంచి పక్కకి తొలగించి మీ చెల్లి ఆనంద భైరవి గారు తన యథాస్థానానికి వచ్చి ఈసారి పర్మనెంట్ గా అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంకా మీ లైఫ్ టైం మొత్తం ట్రై చేసినా ఆవిడ్ని మీరు పక్కకి కాదు కదా, అంకులం కూడా జరపలేరు. ఇది ఆ ఆనంద భైరవి రాసిన అద్భుతమైన స్క్రీన్ ప్లే. మీరు ఇప్పటికైనా మారుతారో లేదా ఇలాగే మగ్గి మగ్గి విలువలేని మనుషుల్లాగా ఈ ఇంట్లోనే మిగిలిపోతారో డిసైడ్ చేసుకోండి. ఏంటండి, అన్ననే ఏం చెప్తుంది మీతో? అత్తయ్య గారు, అనన్య చెప్పింది ఏమైనా సరే అది ఈ కుటుంబాన్ని నష్టం చేసేదే అయ్యుంటుంది. దయచేసి మీరది గమనించండి. ఆ విషయం పక్కన పెడితే మీరు ఆఫీస్లో జరిగిన అవమానం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మీకు చదువు రాదు అని మాటలు మాట్లాడిన వాళ్ళకి మీరు మీ చదువుతోనే సమాధానం చెప్పి వాళ్ళ నోళ్లు మోయించాలి. మీకు ఇంగ్లీష్ నేను నేర్పిస్తాను అత్తయ్య గారు. మీ శక్తిని మీరు గుర్తించేలాగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. దయచేసి మీరు మీలాగే ఉండండి. ఈ కుటుంబం మొదలైందే మీ నుంచి. మీకు ఈ కుటుంబంలో ఉన్న గౌరవం పేరు అమ్మ. అమ్మ ఇప్పుడు అమ్మలాగే ఆలోచించాలి. స్వామి, ఓం క్లీం భీం వజమాన్యః ఫటాఫట్ షిటాఫట్ పాపం కార్ణస్య స్వాహా. ఓం హ్రీం ఫట్ స్వాహా. బాలిక, ఏంటి బావా? ఇప్పటి నుంచి నువ్వు నా బానిసవి. అలాగే బావా. ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. సరే బావా. శిష్య, స్వామి, ఈ బాలికను తీసుకుని పోయి రోజు మా ఇంటి పని మొత్తం చేయించాలి. అలాగే స్వామి. తీసుకెళ్ళు. లే లే. నమస్కారం మాంత్రికులు గారు. బాలిక, కుశలమా? కుశలంగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను స్వామి? మీ గురించి బయట బ్యాడ్ పబ్లిసిటీ విని ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక శాంపిల్స్ చూశాక బాగా అర్థమైంది మీరు బ్యాడ్ కాదు, అంతకు మించిన వర్స్ట్ స్వామి అని. ఆ వెళుతున్న బాలిక మా ఇంటి పని మనిషి. దానికి డిమాండ్ పొగరు మహా ఎక్కువ. జీతం మొత్తం తీసుకొని సగం పని చేస్తుంది. అందుకే వశీకరణ మంత్రంతో నా వశం చేసుకున్నా. ఇప్పుడు ఆ బాలిక నా బానిస. వావ్, అయితే ఇక నుంచి
మీకింట్లో పని మనిషితో కష్టాలే ఉండవన్నమాట. ఆ, స్వామి, మీరు పని మనిషిని ఎలా అయితే వశపరుచుకున్నారో నాకు అలాగే కావాలి. నిన్ను వశపరుచుకోనా? చిచి, నా ఉద్దేశం అది కాదు. నేను దర్శన్ అనే హ్యాండ్సమ్ ని లవ్ చేశాను. ఒకప్పుడు అతను నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం. స్వామి, సారీ బాలిక, ఎవరైనా లవ్ స్టోరీలు చెప్తే నాకు చెడ్డ చిరాకు. అందుకే ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోతుంటాను. ముందు పాయింట్కి రా. ఏంటి మ్యాటర్? ఎవరిని నువ్వు వశపరుచుకోవాలి అనుకుంటున్నావు? ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నావో అతనిది ఏదైనా వస్తువు తీసుకొచ్చావా? తెచ్చాను స్వామి. అతని బ్రేస్లెట్ ఉంది, కానీ అతనిది సేమ్ అలాంటిదే, కానీ అతనిది కాదు. అయితే నీ తల వెంట్రుకలు 2 కావాలి. ఆ? నావా? కావాలి. ఆ, ఆ, సరే సరే, ఆ, తీసుకోండి. పట్ స్వాహా. ఈ నిమ్మకాయని తీసుకో. ఎందుకు స్వామి? తీసుకో. ఆ, ఇవ్వండి. దీని శక్తి అసామాన్యం. దీనిని నువ్వు మోహించిన వ్యక్తి ధరించేలాగా ఏర్పాటు చేయి. ఆ తర్వాత అతగాడు రోజు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. అంటే నేను రేపటి నుంచి చీర కట్టుకుని తిరగాలా? మ్మ్. కొంగని మాట వరుసకన్నానమ్మా. నీ చుట్టూ నీ మాట వింటూ తిరుగుతాడు. అవునా? ఓకే స్వామి. ఇందులో ఉన్న వశీకరణ పవర్ మీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడే ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దూరంగా ఉన్నప్పుడు ప్రభావం అస్సలుండదు. జాగ్రత్తగా ఉపయోగించు.